మార్నింగ్ మంచు వచ్చిందండి మా ఎన్టీఆర్ నగర్లోకి. ఫుల్ మంచు, ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. ఆ వీడియోని పెడుతున్నాను, ఒకసారి చూస్తే మీరే షాక్ అవుతారు. హిమాలయాలు వచ్చినాయా, అంత మంచు, మనుషులు కూడా కనిపిస్తలేరు ఆ మంచులో. అలాంటి మంచు వచ్చింది, ఒకసారి చూడండి, మంచిగా ఉంటుంది వీడియో. సరేనా ఫ్రెండ్స్? 7 అవుతుందండి మార్నింగ్. పరుగు సినిమాలో ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. హిమాలయ పర్వతాలు కిందికి దిగినాయి ఈరోజు. ఇది ఎక్కడంటే మా గోపన్పల్లి, ఎన్టీఆర్ నగర్, హైదరాబాద్లో. చూడండి, మొత్తం మంచులాగుంది. గల్లీ గల్లీ అంతా మంచి అయింది ఈరోజు. మనుషులు నడుస్తూ ఉంటే కూడా కనిపిస్తలేరు ఎవ్వరు, అంతా మంచు. 7 అవుతుంది ఇప్పుడు. హిమాలయం, మంచు హిమాలయం ఈరోజు మా హైదరాబాద్ గోపన్పల్లి ఎన్టీఆర్ నగర్లో దిగింది. చూడండి, అక్కడ ఆటో ఉంది కదా, ఆటో కూడా కనిపిస్తలేదు లైట్గా. అవతల ఇంకా ఆటోస్ ఉంటాయి, రూమ్సే కనిపిస్తలేదు, ఆటోస్ ఉన్నాయండి. యువతలు కూడా రూమ్సే లేవు. మా దగ్గర కూడా మంచి ఉంది, కానీ దగ్గర ఉంది కదా, దగ్గర ఉంటే అంత కనిపిస్తలేదు, దూరం నుంచి కనిపిస్తుంది. ఇది మా సాకి, చిన్న సాకి. హైదరాబాద్కి వచ్చి ఒక 5 years అవుతుంది, 5-6 years. అప్పటి నుంచి కుక్క ఉంది, సాకి దీని పేరు. ఇప్పుడు ముసలిదైంది. చూడండి, ఆయన పోతాడు చూడు, ఇంకా గాయపవుతాడు, లోపలనే గాయపవుతాడు ఆయన. కనిపాడు, ఒక ఆయన గాయపవుతాడు, ఒక ఆయన ఇంకా వస్తాడు, కనిపిస్తాడు. చూడండి, మా గల్లీ బ్యాక్ సైడ్ వచ్చి కూడా చూపిస్తాను, ఎంత మంచు చూడండి. ఈరోజు ఫస్ట్ టైం ఇంత మంచు వచ్చిందంటే, ఫస్ట్ టైం. ఇంకో మనుషులు వస్తున్నారు, కనిపిస్తూనే లేవు, ఎవ్వరు కనిపిస్తలేరు. ఈ గల్లీ కూడా చూడండి, గల్లీలో అంత మంచి ఎట్లుంది చూడండి. ఇప్పుడు మంచు తగ్గుతలేదు, ఇంకా పెరుగుతుంది, ఇంకా ఏం కనిపిస్తలేరు మనుషులు, అంతా అడులే. ఇక ముందలా చూడు, ఇంకా పెరిగింది. ఎట్లుంది? హిమాలయాల ఈరోజు ముందర డ్యాన్స్ చేస్తుంది. ఈ గల్లీ చూడు, అంత మంచు చూడండి. గుండ్రంగా చెరువు ఉంటుంది ఇక్కడ, ఆ చెరువు కూడా కనిపిస్తలేదు. సూపర్ కదా. సూపర్, చూడండి ఎట్లుంది ఈరోజు మంచు. చలికి కమలం పూలు కూడా రాలేదు. డబ్బులు పెట్టి అంతంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి, హిమాలయాలే మా దగ్గరకు వచ్చాయి. సూపర్గా ఉన్నాయండి. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్గా ఉన్నాయో చూడండి. ఏం కనిపిస్తలేవు, చూడడానికి ఎంతో అద్భుతంగా సుందరంగా ఉన్నాయి. వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు కదా, ఇప్పుడు ఎటు చూసినా ముగ్గురమే కోతి పనులు చేస్తాం, అది వేరే విషయం. కానీ లొకేషన్ అయితే ఈరోజు సూపర్ ఉందండి. ఇంత ఎప్పుడు చూడలే నేను, చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు దాకా
ఇలాంటి లొకేషన్ నేను ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. చూస్తుంటే నాకు ఎంతో సంతోషం వేసింది. హిమాలయాలకు వెళ్ళినట్టుందండి నాకు. అబ్బా, మీరంతా డబ్బులు పెట్టి ఎక్కడెక్కడో పోతారు కానీ మా దగ్గర డబ్బులు లేదని హిమాలయాలే మా మా దగ్గరకు వచ్చాయి ఈరోజు. సూపర్ ఉన్నాయండి. చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగానే కాదు మాటల్లో చెప్పలేని వర్ణం ఇది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి.